మొదటి నాలుగు వచనాలు మొదటి నాలుగు వచనాలు మనం మార్చి చదువుకుందాం. న్యాయాధిపతులు 14వ అధ్యాయము మొదటి నాలుగు వచనాలు మనము మార్చి చదువుకుందాం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతను చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా, 3వ వచనం, వారు నీ స్వజనుల కుమార్తెల్లోనే గాని నీ జనుల్లోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతన్ని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పెను. 4వ వచనం, అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలమున ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను ఏలుచుండిరి. దేవుడి వాక్యాన్ని దీవించి మనతో మాట్లాడును గాక. మనము గమనిస్తా వచ్చినాం. ఆ క్రిందటి వారము 13వ అధ్యాయంలో మనం చూస్తా వచ్చినాము. వాళ్ళు ఇశ్రాయేలీయులు ఏం చేస్తా వచ్చినారంటే యెహోవా దృష్టికి మరలా దోషులుగా కనపడతా వచ్చినారు కదా. కాబట్టి దేవుడు ఏం చేస్తా వచ్చినాడంటే 40 సంవత్సరములను వారిని ఎవరికి అప్పగించినాడు? ఫిలిష్తీయులకు అప్పగించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అది మనం 13వ అధ్యాయం మొదటి వచనంలో మనము చూస్తాం. అదే విధంగా అయితే వాళ్ళని ఫిలిష్తీయుల నుండి భార్య నుంచి విడిపించడానికి ఆ దేవుడు ఏం చేస్తా వచ్చినాడంటే ఒక కుటుంబాన్ని ఎన్నుకున్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఆ కుటుంబము ఎటువంటి పరిస్థితుల్లో ఉందనేటువంటిది కూడా మనం చూస్తా వచ్చినాం. కాబట్టి వాళ్ళు ఏ వంశస్థులు? దాను వంశస్థులు. దాను వంశంలో ప్రత్యేకంగా జోర్యా అనేటువంటి పట్టణం నుంచి వాళ్ళు వచ్చినటువంటి వారు. ఆమె పేరు ఆయన పేరు మనోహ. ఆమె పేరు రాయబడలేదు కానీ అతని భార్య అని రాయబడతా వచ్చింది. అయితే వాళ్ళు ఎటువంటి పరిస్థితులు, ఆమె ఎట్లా ఉందంటే గొడ్రాలై ఉంది అని రాయబడతా వచ్చింది కదా. కాబట్టి మనము క్రిందటి వారం కూడా మనం చూస్తా వచ్చినాం. గొడ్డుపడినటువంటి పరిస్థితిలో ఉంటా వచ్చినారు. కాబట్టి మనం అనేక సందర్భాల్లో మనం చూస్తా వచ్చినాం. అంటే హన్నా విషయంలో కూడా అదే జరుగుతా వచ్చింది. ఆమె కూడా గొడ్రాలుగా ఉంటా వచ్చింది. అందుని బట్టి ప్రార్థన చేస్తా వచ్చింది. ఎప్పుడైతే ఆమె దేవునికి నేను సరైనటువంటి ప్రార్థన ఆమె చేయగలుగుతా వచ్చిందో అప్పుడు దేవుడు ఆమెకి సమూయేలుని అనుగ్రహించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అంటే అప్పటి వరకు కూడా తన కొరకే ఆమె ప్రార్థన చేస్తూ వచ్చింది. ఎప్పుడైతే ప్రభువా, నువ్వు నాకు ఇచ్చినటువంటి కుమారుణ్ణి నేను నీకు అర్పిస్తాను, లేకపోతే నీకు సమర్పిస్తాను అని ఎప్పుడైతే ఆమె దేవుని దగ్గర ఆ విధంగా ప్రార్థన చేస్తా వచ్చిందో అప్పుడు దేవుడు ఆ మాటని అంగీకరించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే వీళ్ళు ఈ మనోహ అదే విధంగా ఆమె భార్య వాళ్ళిద్దరు కూడా గొడ్డు పరిస్థితిలో ఉంటా వచ్చినారు కదా. అందుని బట్టి దేవుని ఆ యొక్క దూత వాళ్ళకు వచ్చి ఏమని సెలవిస్తా వచ్చిందంటే, మీరు ఏం చేయకూడదంట. చూడండి 13వ అధ్యాయము 4వ వచనం, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము అని చెప్తా ఉంటున్నాడు. అపవిత్రమైనటువంటిది ఏది కూడా మీ జీవితాల్లో మీరు చేయకూడదు అని వాళ్ళకి సెలవిస్తా వచ్చినాడు. ఎవరు? దేవదూత కదా. కాబట్టి ఆ విధంగా చెప్తా వచ్చింది. కాబట్టి మనం కూడా ఎప్పుడైతే మన జీవితాల్లో అపవిత్రమైనటువంటివి మనం జరిగిస్తా ఉంటామో అప్పుడు మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉంటామంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆ గొడ్డుబారినటువంటి స్థితిలో ఉంటా వస్తాం అనమాట. అంటే బ్యారన్, అంటే లైక్ నో ఫ్రూట్. కాబట్టి మన జీవితాల్లో మనం ఫలించాలి, యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరిగినటువంటి వారంగా, క్రైస్తవులంగా ఉన్నటువంటి వారంగా మన జీవితాల్లో మనం ఫలించాలి అంటే మనం ఏం చేయాలంటే మనము అపవిత్రమైనటువంటి వాటి నుంచి వెళ్ళిపోయేటువంటి వారంగా మనం ఉంటురాలి. అపవిత్రమైనటువంటి వాటిని విడిచిపెట్టేటువంటి వారంగా మనం ఉంటురాలి. పవిత్రంగా జీవించేటువంటి వారంగా ఉంటురాలి. పరిశుద్ధంగా జీవించేటువంటి వారంగా మనం ఉంటురాలి. ఆయన మనల్ని తన స్వరక్తంతో మనల్ని కడిగి పరిశుద్ధులుగా పవిత్రులుగా చేస్తూ వచ్చినాడు. దేవునితో సమాధాన పరుస్తూ వచ్చినాడు. కాబట్టి మనము అపవిత్రమైనటువంటివి మన జీవితాల్లో జరిగించినట్లయితే మనము దేవునితో సమాధానాన్ని కోల్పోయేటువంటి వారంగా ఉంటూ వస్తాం.
అంతేకాదు మనం ఫలించలేనటువంటి స్థితిలో ఉంటా వస్తాం. కాబట్టి మనోహ అంటే అర్థం కూడా ఏంటంటే సమాధానము కదా. కాబట్టి ఇశ్రాయేలీయులకి వారి జీవితాల్లో సమాధానాన్ని అనుగ్రహించడానికి దేవుడు వీరిని ఈ యొక్క కుటుంబాన్ని ఏర్పరచుకున్నటువంటి వాడుగా, ఎన్నుకున్నటువంటి వాడుగా ఉంటూ వచ్చినాడు. వాళ్ళకి ఏమని చెప్తా వచ్చినాడంటే, మీకు ఒక కుమారుడు పుడతాడు అని చెప్తా వచ్చినాడు కదా. కాబట్టి ఆ యొక్క సంగతులన్నీ కూడా మనం చూస్తా వచ్చినాం. వాళ్ళు చూడండి, మనం గమనించినట్లయితే 13వ అధ్యాయంలో దేవుడు వాళ్ళకి చెప్పినాడు. అదే విధంగా మనోహకు కూడా తర్వాత దేవుని దూత కనపరిచి మళ్ళీ అవే మాటలు చెప్తా వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తా వచ్చినారంటే, ఎప్పుడైతే వాళ్ళ జీవితాల్లోంచి అపవిత్రమైనటువంటి వాటిని అన్నింటినీ తొలగించి వాళ్ళు ఎప్పుడైతే పవిత్రమైనటువంటి వారిగా వాళ్ళు జీవిస్తూ వచ్చినారో, అప్పుడు మొట్టమొదటిగా వాళ్ళు చేసినటువంటి కార్యం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించినటువంటి వారిగా, దేవుణ్ణి గణపరిచినటువంటి వారిగా వాళ్ళు ఉంటూ వచ్చినారు కదా. మనం అదే చూస్తా రావచ్చు. 19వ వచనంలో వాళ్ళు అదే చేస్తా వచ్చినారు. అంతటా మనోహ నైవేద్యముగా ఒక మేక పిల్లను తీసుకొని ఒక రాతి మీద యెహోవాకు అర్పించను. మనోహాయు అతని భార్యయు చూచుండగా ఆ దూత యొక్క ఆశ్చర్యకార్యం చేసినట్లనగా జ్వాలలు బలిపీఠం మీద నుండి ఆకాశమునకు లేచుండగా యెహోవా దూత బలిపీఠం మీద ఉన్న ఆ జ్వాలల్లో పరమునకు ఆరోహణమాయను. మనోహాయు అతని భార్యయు దాన్ని చూచి నేలకు సాగిలపడిరి కదా. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళ జీవితాల్లో ఈ యొక్క అపవిత్రమైనటువంటిది జరిగించకుండా పవిత్రంగా వాళ్ళు జీవిస్తూ వచ్చినారో, వాళ్ళు చేసినటువంటి మొట్టమొదటి కార్యం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు. కాబట్టి మనం కూడా నిజంగా మనం దేవుణ్ణి ఆరాధించాలి అని కోరుకుంటున్నట్లయితే మనము పవిత్రంగా జీవించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. అంతేకాదు మనము ఫలాలు ఫలించాలి కదా. మనం మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించాలి అని మత్తయి సువార్తలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి మారు మనసుకు తగినటువంటి ఫలాలు మన జీవితాల్లో ఫలించాలి అంటే గల్తీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు మన జీవితాల్లో మనం ఫలించాలంటే మనము అపవిత్రమైనటువంటి వాటి నుంచి దూరంగా ఉండేటువంటి వారంగా ఉంటున్నారు. పవిత్రమైన జీవితాన్ని జీవించాలి, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారంగా ఉంటున్నారు. కాబట్టి ఆ విధంగా అవన్నీ చెప్తా వచ్చినారు. అంతేకాదు ఆ కుమారునికి ఇక్కడ మనం చూస్తా వచ్చినాము, ఆ కుమారునికి ఏమని పేరు పెట్టినారంటే వాళ్ళకు ఒక కుమారుడు కలుగుతా వచ్చినాడు. తర్వాత ఆ కుమారునికి ఏమని పెట్టినారంటే సంసోను అను పేరు పెడతా వచ్చినారు. లాస్ట్ వీక్ కూడా మనము సంసోను అనేటువంటి మాటకి ఆ దాని అర్థం మనము చూద్దామని అంకుల్ చెప్తా వచ్చినాడు. మీలో ఎవరైనా అంటే సంసోను అంటే అర్థం ఏంటో ఎవరైనా చెప్పగలరా? సంసోను అంటే అర్థం. ఓకే, అంకుల్ గూగుల్ చేయమని చెప్పినాడు. బహుశా మీరు గూగుల్ చేసినారో లేదో నాకు తెలియదు కానీ సంసోను అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే సూర్యుడు అని అర్థం అనమాట. అంటే ఆ సూర్యుడు సూర్యుడు ఏం చేస్తుంది? యూజువల్ గా సూర్యుడు వెలిగిచ్చేటువంటిదిగా ఉంటూ వస్తుంది. కాబట్టి సంసోను ఇశ్రాయేలీయుల జీవితాలకి వెలుగు తీసుకొచ్చేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు. కాబట్టి దట్ ఈస్ వై దే హ్యావ్ నేమ్డ్ హిమ్ యాజ్ సామ్సోన్. సంసోను అనేటువంటి మాటకి సూర్యుడు అని అర్థం కదా. కాబట్టి ఇశ్రాయేలీయుల జీవితాలకి వెలుగు తీసుకొచ్చేటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా సంసోను. ఫిలిస్తీన్ల నుంచి వాళ్ళని ఆ యొక్క ఫిలిస్తీన్ల యొక్క చెరలో ఉంటా వచ్చినారు, లేకపోతే ఫిలిస్తీన్లకి అప్పగింపబడినటువంటి స్థితిలో ఉంటా వచ్చినారు. వెలుగులేనటువంటి స్థితిలో, అంధకారమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉంటా వచ్చినారు. అటువంటి చీకటిలోంచి వాళ్ళని వెలుగులోనికి తీసుకొచ్చినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు సంసోను కదా. అందును బట్టి కాబట్టి సంసోనికి ఆ పేరు పెడతా వచ్చినారు. ఏమని పెడతా వచ్చినారంటే ఆ సూర్యుడు కదా. ఆయన సూర్యుడిలాగా ఉండాలి. కాబట్టి ఆ విధంగా ఆయన వెలుగుగా ఉండాలి, అనేకులకు వెలుగుగా ఉండాలని వాళ్ళు సంసోను అని పేరు పెట్టినటువంటి వారిగా ఉంటూ వచ్చినారు కదా. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకానికి వెలుగుగా వస్తా వచ్చినాడు కదా, వెలుగుగా వస్తా వచ్చినాడు. చూడండి, మనం గమనించినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను కదా. కాబట్టి
ఏమంటా ఉన్నాడంటే, నేను లోకమునకు వెలుగును కదా, నేను లోకానికి వెలుగులాగున్నాను. కాబట్టి నన్ను ఎవరైతే వెంబడిస్తారో వారు చీకటిలో నడవకుండా, చీకటి దేనికి సాదృశ్యంగా ఉంటూ వచ్చిందంటే పాపానికి సాదృశ్యంగా ఉంటూ వచ్చింది కదా. కాబట్టి వాళ్ళు పాపంలో నడవకుండా జీవంపు వెలుగు కలిగి వాళ్ళు ఉంటారని ఆయన చెప్తా వచ్చినాడు. కాబట్టి ఈ విధంగా మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వెలుగుగా ఈ లోకానికి వచ్చినటువంటి వాడుగా ఉంటూ వచ్చినాడు. ఆయన ఆ యొక్క వెలుగుగా ఈ లోకానికి వచ్చి చీకటిలో ఉన్నటువంటి మనల్ని ఆ యొక్క వెలుగులోనికి దాటించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. జీవపు వెలుగులోనికి దాటించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. అంతేకాదు చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనం. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండుకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను కదా. వెలుగుగా వచ్చి ఉన్నాడంట. కాబట్టి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు కూడా ఎక్కడ నడుచుడంట? చీకటిలో నడుచకుండా వెలుగులో నడచడానికి ఆయన ఎట్లా వచ్చినాడంట? వెలుగుగా ఈ లోకానికి వచ్చినాడంట. కాబట్టి మనం కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారిని మన సొంత రక్షకునిగా అంగీకరిస్తా వచ్చినామో, ఎప్పుడైతే మనము ఆయన యందు విశ్వాసం ఉంచుతా వచ్చినామో, అప్పుడు మనము చీకటిలో నుంచి వెలుగులోనికి వెళ్తా వచ్చినాం కదా. చీకటిలోంచి వెలుగులోనికి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగు అని రాయబడతా వచ్చింది. కాబట్టి ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగుగా ఉంటూ వచ్చినాడు. ఆ విధంగా చీకటిలోంచి వెలుగులోనికి వెళ్ళినటువంటి వారంగా ఉంటూ వచ్చినాం కదా. కాబట్టి ఇప్పుడు మనం వెలుగు జ్యోతులం, వెలుగుగా ఉన్నాం. మనం కూడా వెలుగుగా ఉన్నాం. కాబట్టి మనం కూడా ఎట్లా ఉండాలంటే వేరే వాళ్ళని వెలిగించేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి కదా. మనం కూడా వెలుగుగా ఉన్నటువంటి మనము వేరే వాళ్ళని వెలిగించేటువంటి వారుగా ఉంటూ రావాలి. ఒకవేళ ఇంకా మీరు చీకటిలో ఉన్నట్లయితే ఇదే సరైనటువంటి సమయం కదా. మనం చూస్తా వచ్చినాం 12వ అధ్యాయంలో, యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వచనంలో మనం అదే చదువుకుంటా వచ్చినాం కదా. ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే మనం ఎక్కడ ఉండమంట? చీకటిలో ఉండం. కాబట్టి ఆయన యందు మనం విశ్వాసం, మీరు ఒకవేళ ఇంకా చీకటిలో నడుస్తా ఉన్నట్లయితే, అంధకారములో ఉన్నట్లయితే, లోక సంబంధమైనటువంటి అంధకారంలో, పాపం అనేటువంటి అంధకారంలో మీరు ఇంకా దాసులుగా ఉన్నట్లయితే, ఆయన యందు విశ్వాసం వస్తే ఆయన మనల్ని ఎక్కడికి నడిపిస్తాడంటే వెలుగులోనికి నడిపించేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు. ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి నిన్ను నన్ను నడిపించేటువంటి వాడిగా ఉంటూ వస్తాడు. ఎందుకంటే జీవపు వెలుగు కలిగి ఉన్నటువంటి దేవుడు ఆయన. కాబట్టి ఆయన నీ కొరకై నా కొరకై ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. జీవపు వెలుగు కలిగి ఉన్నటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. కాబట్టి మనం ఆయన్ని వెంబడించినట్లయితే మనం కూడా యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం ప్రకారము మనం కూడా ఆయన వెంబడించినట్లయితే, ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనని వెంబడిస్తామో మనం కూడా జీవపు వెలుగు కలిగి ఉంటాము అని రాయబడుతూ వచ్చింది కదా. కాబట్టి మనం ఇప్పుడు జీవపు వెలుగు కలిగి ఉన్నటువంటి మనము ఎట్లా ఉండాలంటే ఇతరులను వెలిగించేటువంటి వారంగా మనం ఉంటున్నాం. దేవుడు కూడా సంసోన్ని అందుకే ఏర్పరచుకుంటా వచ్చినాడు. ఆయన ఇశ్రాయేలీయులకి వెలుగుగా ఉండాలని ఆయన ఏర్పరచుకుంటా వచ్చినాడు కదా. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 14వ 14వ అధ్యాయం 1వ వచనం కదా. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెల్లో ఒకతను చూచెను కదా. యూజువల్ గా తిమ్నాతు అనేటువంటి ప్రదేశము ఆ దినాల్లో మీరు చూడండి, అంటే లైక్ టైం ఉన్నప్పుడు మ్యాప్స్ కానీ ఇవన్నీ కూడా మీరు గమనించినట్లయితే ఆ టైంలో సంసోన్ టైంలో ఎట్లా ఉంది అనేటువంటి ఇది గమనించినట్లయితే ఈ జోరియా అనేటువంటి పట్టణము తర్వాత ఈ 25వ వచనంలో ఇక్కడ రాయబడతా వచ్చింది కదా. మరియు యెహోవా ఆత్మ జోర్యాకును ఎస్తాయేలుకును మధ్యనున్న మహానేదానులో అతన్ని రేపుటకు మొదలు పెట్టెను అని రాయబడతా వచ్చింది. అంటే ఈ రెండు కూడా ప్రదేశాలు అనమాట. జోరియా అదే విధంగా ఈ ఎస్తాయేలు అనేటువంటివి రెండు కూడా ప్రదేశాలు కదా. ఈ ప్రదేశాలు అయితే వీటికి దగ్గరలోనే ఈ తిమ్నా అనేటువంటి ప్రదేశం ఉంటా వచ్చింది. ఆ దినాల్లో ఈ తిమ్నా ఏంటంటే ఫిలిస్తీయులకి మెయిన్ సెంటర్ గా ఉంటా వచ్చింది. అంటే లైక్
లేకపోతే అది మెయిన్ పట్టణం లాగా ఉంటా వచ్చింది. ఫిలిస్తీయులు అక్కడంతా కూడా ఫిలిస్తీయులు అది ఆ కనాను ఆ, లో కనాను ల్యాండే గాని, బట్ అక్కడంతా కూడా ఫిలిస్తీయులు ఉంటా వచ్చినారు. దాన్ని ల్యాండ్ ఆఫ్ ఫిలిస్టైన్స్ అని చెప్తా వచ్చినారు అనమాట. కాబట్టి ఈ తిమ్నాతు అనేటువంటి ఈ తిమ్నా అనేటువంటి ఈ పట్టణము ఇంతకు ముందు అంటే ఆ, ముందు కూడా ఒక ప్రదేశంలో ఉంటా వచ్చింది. ఎక్కడంటే ఆదికాండం 38 అధ్యాయంలో ఈ చూడండి, ఆదికాండం 38 అధ్యాయంలో యూదా ఏం చేస్తాడంటే ఆ యూదా తన కోడలతో వెళ్తా వస్తాడు, తామార్తో వెళ్తా వస్తాడు. కాబట్టి ఆ ఆ ఆమె ఎక్కడ ఉంది అనేటువంటి ప్రదేశం ఏంటంటే ఈ తిమ్నా అనేటువంటి ప్రదేశంలోనే ఉంటా వచ్చింది అనమాట. కాబట్టి ఈ తిమ్నా అనేటువంటిది కొంచెము డార్క్ సైడ్ ఆఫ్ ద యాంగిల్ అనేటి ఆ ప్రదేశము అని చెప్పవచ్చు. తిమ్నా అనేటువంటిది కొంచెం అటువంటి ప్రదేశం అని చెప్పవచ్చు. కాబట్టి సంసోను ఎక్కడికి వెళ్తా వచ్చినాడంటే తిమ్నాతుకు వెళ్ళినాడు కదా. తిమ్నాతుకు వెళ్ళినాడు, దేవుడు ఆయన్ని ఏం చేస్తా వచ్చినాడు చూడండి, 13వ అధ్యాయము 7వ వచనం. 13వ అధ్యాయం 7వ వచనం. కానీ ఆలకించుము, నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేన్నైనా తినకుండుము. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని చనిపోవు వరకు దేవునికి నాజీరు చేయబడిన వాడే ఉండునని నాతో చెప్పినను. ఏం చేయబడతాడంట? గర్భమున పుట్టినది మొదలుకొని ఆ చనిపోవు వరకు కూడా దేవుని కొరకు ఏం చేయబడ్డాడంట? నాజీరు చేయబడినటువంటి వాడు. నాజరైట్ అని ఇంగ్లీష్ లో ఉంది. నాజరైట్ అంటే సపరేటెడ్. అర్థమైందంటే సపరేటెడ్. ఈ హ్యాస్ టు బి సపరేట్ కదా. పుట్టినది మొదలుకొని ఆయన ప్రత్యేకంగానే ఉండాలి కదా, పవిత్రంగానే ఉండాలి, పరిశుద్ధంగానే ఉండాలి, దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి వాడు కదా. సంసోను దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి వాడు కదా. వెలుగుగా ఇశ్రాయేలీయులకు వెలుగుగా ఉంటాడని దేవుడు ఆయన ఏర్పరచుకుంటూ వచ్చినాడు. అంతేకాదు దేవుని కొరకు నా కొరకు ప్రత్యేకంగా జీవించాలి అని పుట్టినది గర్భములో ఉన్నది మొదలుకొని చనిపోయేంత వరకు ప్రత్యేకంగా ఉండాలని దేవుడు ఆయన్ని నాజీరు చే నాజీరుగా చేయిస్తా వచ్చినాడు. అయినప్పటికీ కూడా ఈయన ఏం చేస్తా వచ్చినాడంటే చూడండి, తిమ్నాతుకు వెళ్ళినాడు. తిమ్నాతులో వెళ్ళి ఏం చేస్తా వచ్చినాడు? ఎవరిని చూస్తా వచ్చినాడు? ఫిలిస్తీయుల కుమార్తెల్లో ఒక ఆమెను చూసినాడంట కదా. చూడండి ఎంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంటా వచ్చినాడు. దేవుడు ఆయన్ని ఫిలిస్తీయులను చంపాలి, లేకపోతే ఫిలిస్తీయుల నుంచి ఇస్రాయేలీయులను విడిపించాలి అని ఏర్పరచుకుంటా వస్తే ఈయన ఇటువంటి పనులన్నీ చేస్తా ఉంటున్నాడు. తర్వాత 2వ వచనంలో చూడండి, అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెల్లో ఒకతను చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అనగా కదా. ఇంకా ఏమంటా ఉన్నాడంటే నేను ఒక ఆమెను చూసినాను, ఆమె నాకు ఇష్టమైంది, కాబట్టి మీరేం చేయాలా? తన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చినాడు. మీరేం చేయాలంటే ఆమెతో నాకు పెళ్లి చేయాలి అని చెప్తా వచ్చినాడు కదా. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి కదా. కాబట్టి దేవుడు ఆయన్ని ఫిలిస్తీన్లకి ఎదురుగా వెళ్ళడానికి, ఫిలిస్తీన్ల చేతిలోంచి ఇశ్రాయేలీలను విడిపించడానికి ఆయన ఏర్పరచుకుంటూ వచ్చినాడు. ఇశ్రాయేలీలకి వెలుగుగా ఉండడానికి ఆయన ఏర్పరచుకుంటూ వచ్చినాడు. అంతేకాదు ఆయన పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు నాజీరుగా ఉండాలి, ప్రత్యేకించబడినటువంటి వాడిగా ఉంటూ రావాలి అని ఆయన ఏర్పరచుకుంటా వస్తే, ఈయనైతే ప్రత్యేకించబడకుండా ఆయన ఏం చేస్తా ఉంటున్నాడు చూడండి. అంటే వేరే వాళ్ళతో కలుస్తా ఉంటున్నాడు, వేరే వాళ్ళని ఇష్టపడతా ఉంటున్నాడు. చూడండి, దేవుడు ముందుగానే వాళ్ళకి సెలవిస్తా వచ్చినాడు, మీరు ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకంగా జీవించాలి అని వాళ్ళకి చెప్తా వచ్చినాడు. తల్లిదండ్రులు కూడా తనకు అదే బోధిస్తా వచ్చినారు. 3వ వచనంలో, వారు నీ స్వజనుల కుమార్తెల్లోనే గాని నీ జనుల్లోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిస్తీన్లో నుండి కన్యను తెచ్చుకున్నట్టుకు వెళ్ళుచున్నావా అని అతను అడిగిరి కదా. చూడండి, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 3వ వచనం. మనం చాలా సార్లు ఈ మాటలు చదువుకుంటా వచ్చినాం. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలీయులు ఆ యొక్క కనాను దేశంలోనికి ప్రవేశించకంటే ముందు వాళ్ళకి అనేక మార్లు వాళ్ళని హెచ్చరిస్తా వచ్చినాడు. మీరు వారితో సంబంధం పెట్టుకోకూడదు, మీరు వారితో ఉండకూడదు,
వారిని వారి నుంచి దూరంగా ఉండాలి, వారి నుంచి ప్రత్యేకించబడినటువంటి వారిగా ఉంటూ రావాలి అని అనేక మార్లు వాళ్ళకి హెచ్చరించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. చూడండి 7వ అధ్యాయంలో 2వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే, నీ దేవుడైన యెహోవా వారిని నీకు అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను, వారిని నిర్మూలం చేయవలను, వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు, నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెని ఇవ్వకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు కదా. చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాడు దేవుడు. పలుమార్లు ఇక్కడ ఒక చోటనే కాదు కానీ నిర్గమకాండం 34వ అధ్యాయంలో కూడా ఈ మాటలు దేవుడు చెప్తా వచ్చినాడు వాళ్ళకి. చాలా సార్లు వాళ్ళకి ఈ మాటల్ని దేవుడు వాళ్ళకి సెలవిచ్చినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. మీరు వారితో బియ్యం అందుకోకూడదు, వారితో వారిని పెళ్లి చేసుకోకూడదు, లేకపోతే వారితో సంబంధం పెట్టుకోకూడదు, వారితో నిబంధన చేసుకోకూడదు అని పలుమార్లు వారితో చెప్పినప్పటికి కూడా ఇక్కడ సంసోన్ ఏం చేస్తా ఉంటున్నాడంటే, సున్నతి లేనటువంటి ఆ యొక్క ఫిలిస్తీన్లతో కదా. కాబట్టి ఈ సున్నతి కూడా దేనికి గుర్తుగా ఉందంటే, సపరేషన్ కి గుర్తుగా ఉంది, లేకపోతే శాంక్టిఫికేషన్ కి గుర్తుగా ఉంది కదా, పరిశుద్ధతకి లేకపోతే ప్రత్యేకపరచబడినటువంటి వారికి గుర్తుగా ఉంటా వచ్చింది కదా. అందును బట్టే చూడండి ఆదికాండము 34వ అధ్యాయంలో కూడా దీనా మీద కూడా సేమ్ ఇదే జరుగుతా వచ్చింది. కాబట్టి వాళ్ళప్పుడు అదే చెప్తా వచ్చినారు కదా. షెకెములో ఉన్నటువంటి హివ్వీయుడైనటువంటి హామోరు కుమారుడుకు ఆయన ఏం చేస్తా వచ్చినాడంటే, షెకెము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో సేనించి ఆమెను అవమానపరచును. అయితే వాళ్ళు ఏమంటా వచ్చినారంటే, తర్వాత అధ్యాయంలో మనం గమనించినట్లయితే, మీరు సున్నతి లేనటువంటి వారు కాబట్టి మేము మీతో సంబంధం పెట్టుకోకూడదు అని చెప్తా వచ్చారు. అంటే సున్నతి అంటే ఇట్ ఈస్ రెసెంబ్లింగ్ టు ప్రత్యేకించబడినటువంటి వారు, లేకపోతే శాంక్టిఫైడ్ పీపుల్, లేకపోతే సపరేటెడ్ పీపుల్ కదా. కాబట్టి ఆ విధంగా వీళ్ళు వీళ్ళు ప్రత్యేకించబడినటువంటి వాళ్ళు కాదు కదా, సున్నతి లేనటువంటి వాళ్ళు వీళ్ళు, లేకపోతే పరిశుద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు కాదు, అపవిత్రమైనటువంటి వాళ్ళు. ఈయన పుట్టుకతో ప్రత్యేకించబడినటువంటి వాడు, పుట్టుకతో వాళ్ళ అమ్మ అపవిత్రమైనటువంటివి ఏవి కూడా ఆమె ముట్టుకోకుండా ఆయన గర్భములో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఆయన్ని కంటా వచ్చింది. ఈయన పుట్టుక నుంచి కూడా పవిత్రంగా జీవించాలని దేవుడు చెప్తా వచ్చినాడు. అయితే ఈయన ఏం చేస్తా వచ్చినాడంటే, అపవిత్రమైనటువంటి వాటి వైపు చూసినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు తన జీవితంలో. అందును బట్టి అక్కడి నుంచే ఎంతో నాశనాన్ని సంసోను చేకూర్చుకున్నటువంటి వాడిగా, లేకపోతే ఎంతో నాశనం తన జీవితంలో వచ్చినటువంటిదిగా ఉంటూ వచ్చింది కదా. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు మనల్ని ఏర్పరచుకుంటా వచ్చినాడు, మనల్ని ప్రత్యేకపరుస్తా వచ్చినాడు. ఈ లోకంలోంచి మీరు వేరే ఉన్నారు అని చెప్తా వచ్చినాడు కదా. మనం ఈ లోకంలోంచి వేరైనటువంటి వారంగా మనం ఉంటూ వచ్చినాం. కాబట్టి మనము వారితో కూడా మనము సంబంధం కలుపుకునేటువంటి వారంగా, లేకపోతే వారితో సన్నిహితంగా ఉండేటువంటి వారంగా, లేకపోతే వారితో స్నేహించేటువంటి వారంగా మనం ఉండకూడదు. కాబట్టి ఆ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నాం. చూడండి అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక, అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు కదా. సంసోను పేరే వెలుగు, సంసోను పేరే సూర్యుడు, అంటే వెలిగిచ్చేటువంటి వాడు. అయితే ఈయన ఏం చేస్తా ఉంటున్నాడంటే, చీకటితో పొత్తు పెట్టుకుంటా ఉన్నాడు కదా, చీకటితో సంబంధం పెట్టుకుంటా ఉంటున్నాడు, చీకటిని కావాలని కోరుకుంటా వచ్చినాడు కదా. తద్వారా తన జీవితంలో ఎంతో నష్టం వస్తా వచ్చింది. కాబట్టి మన జీవితాల్లో కూడా మనము అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు కదా. కాబట్టి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము కదా. కాబట్టి అంతేకాదు వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. కాబట్టి మనము వెలుగు వారము, కాబట్టి మనము చీకటిలో లేకపోతే అవిశ్వాసులతో మనం జోడుగా ఉండకూడదు, చీకటితో మనం పొత్తు పెట్టుకోకూడదు, లేకపోతే దుర్నీతితో మనం సాంగత్యం చేసేటువంటి వారంగా మనం ఉండకూడదు. కాబట్టి మనం ఏర్పరచబడినటువంటి వంశము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో కూడా మనం అదే చూస్తా వచ్చినాం. 9వ వచనంలో మనం ఏర్పరచబడినటువంటి వంశము అని రాయబడతా వచ్చింది కదా. కాబట్టి పరిశుద్ధ జనాంగము, ఏర్పరచబడినటువంటి వంశము, రాజులైనటువంటి యాజక సమూహము. కాబట్టి మనము
ఆ విధంగా మనం ఏర్పరచబడినటువంటి వారం. వి హావ్ బీన్ సపరేటెడ్ ఫ్రమ్ దిస్ వరల్డ్. కాబట్టి మనము నాజీరు చేయబడినటువంటి వారం. పవిత్రంగా జీవించడానికి మనము నాజీరు చేయబడినటువంటి వారం. కాబట్టి మనము అపవిత్రమైనటువంటి వాటితో మనము పొత్తు పెట్టుకునేటువంటి వారంగా, లేకపోతే లోకస్తులతో, అవిశ్వాసులతో జోడుగా ఉండేటువంటి వారంగా మనం ఉండకూడదు. మనం ఎవరితో జోడుగా ఉండాలంటే చూడండి, విశ్వాసులతో జోడుగా ఉండేటువంటి వారంగా ఉంటురాలి. విశ్వాసులతో మనము ఆ ఆ, స్నేహించే విశ్వాసులతో మనం స్నేహం కలిగి ఉండేటువంటి వారంగా ఉంటురాలి. అంతేకాదు, ముఖ్యంగా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం, 29వ వచనం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. కాబట్టి మనము ఎవరితో జోడుగా ఉండాలి, ఎవరితో కాడి మోయాలంటే ఆ మనం యేసుక్రీస్తు ప్రభువారితో పాటి ఆయనతో సంబంధం కలిగి ఉండేటువంటి వారంగా మనం ఉంటూ రావాలి. ఆయనతో మన సహవాసం కలిగి ఉండేటువంటి వారంగా ఉంటూ రావాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఉంటామో మన జీవితంలో శాంతి సమాధానాలు వస్తాయి కదా. లేకపోతే మన దేవునితో ఎడబాటు ఎప్పుడైతే మన జీవితాల్లో మనం ప్రత్యేకించబడినటువంటి వారంగా ఉండమో, ప్రత్యేకించబడినటువంటి వారంగా మనం జీవించలేక వస్తామో, మనము అపవిత్రులతో పొత్తు పెట్టుకుంటామో, లేకపోతే చీకటితో మనము సాంగత్యం చేస్తూ వస్తామో, పొత్తు పెట్టుకుంటూ వస్తామో, అప్పుడు మన జీవితాల్లో ఏముంటుందంటే ఎప్పుడు కూడా ఆ అసమాధానం ఉండేదిగా ఉంటూ వస్తుంది. కాబట్టి మన జీవితంలో అసమాధానము, అశాంతి మన జీవితాల్లో ఉండకూడదు అంటే మనం ఏం చేయాలంటే ప్రత్యేకించబడినటువంటి వారంగా మనం ఉంటురాలి. దేవుడు మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చినాడు, వెలుగ్గా ఉండాలని ఏర్పరచుకుంటూ వచ్చాడు. కాబట్టి ఆ విధంగా మనం వెలుగ్గా ఉండేటువంటి వారంగా మనం ఉంటున్నాం. సంసోను కూడా దేవుడు ఆ విధంగా ఇశ్రాయేలుకి వెలుగ్గా ఉంటాడని ఆయన ఏర్పరచుకున్నాడు. అంతేకాదు నాజీరు చేస్తూ వచ్చినాడు, ప్రత్యేకంగా ఉండాలి, పవిత్రంగా జీవించాలని ఆయన కోరుకుంటూ వస్తూ వచ్చినాడు. అయితే ఈయన ఎంతో అపవిత్రులతో సాంగత్యం చేయడానికి ఇష్టపడతా వచ్చినాడు. సున్నతి లేనటువంటి వారితో సాంగత్యం. చూడండి 3వ వచనంలో ఆయన చేయడం మాత్రమే కాదు కానీ ఇంకా ఏం చేస్తూ ఉంటున్నాడంటే తన తల్లిదండ్రులను కూడా ప్రేరేపించినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. చూడండి చివరి భాగంలో 3వ వచనం చివరి, ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమె నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. కాబట్టి సంసోన్ ఏం చేస్తూ ఉంటున్నాడంటే తన ఇష్టాన్ని నెరవేర్చుకునేటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు కదా. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తూ వచ్చినాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి వస్తూ వచ్చినాడు. కాబట్టి మనం కూడా సంసోన్ లాగా మన ఇష్టాన్ని నెరవేర్చేటువంటి వారంగా కాదు కానీ మనం దేవుని చిత్తాన్ని చేసేటువంటి వారంగా మనం ఉంటున్నాం. నిజానికి సంసోను చూడండి 13వ అధ్యాయం 25వ వచనంలో, మరియు యెహోవా ఆత్మ జోర్యాకును ఎష్తాయేలునకు మధ్యనున్న మహేనాదానులో అతని రేపుటకు మొదలుపెట్టాను. నిజంగా ఆత్మ ఆయన్ని ఆ విధంగా రేపినట్లయితే ఆయన ఫస్ట్ ఏం చేయాలంటే తిమ్నాతుకు పోయినటువంటి వెంటనే ఫిలిస్తీన్లతో ఏం చేయాలా, యుద్ధం చేసేటువంటి వారిగా ఉంటూ రావాలి కదా. కానీ ఈయన ఏం చేస్తూ ఉంటున్నాడు, ఫిలిస్తీన్లతో యుద్ధం చేయకుండా లేకపోతే ఏం చేయాలంటే ఇశ్రాయేలీలందరినీ కూడా ఏర్పరచుకొని ఫిలిస్తీన్ మీదకి యుద్ధం చేయడానికి పోయేటువంటి వాడిగా ఉంటున్నారు. కానీ ఈయన ఏం చేస్తూ ఉంటున్నాడు, ఆ పని చేయకుండా ఆడిపోయి ఒక ఆమెను చూసి ఇష్టపడినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి మనం ఎవరితో సాంగత్యం చేస్తూ వచ్చినాం. కాబట్టి ఏ విషయమైనా కానీ, ఫ్రెండ్షిప్ విషయంలో అయినా కానీ మనం ఎవరితో సాంగత్యం చేస్తూ ఉంటున్నాం, ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి వాటి విషయమై మనం ఆ విధంగా ఆసక్తి కలిగినట్లయితే ఇట్ విల్ లీడ్ అస్ ఇన్ టు డిజాస్టర్. కాబట్టి మనము ఏంటంటే మనం ప్రత్యేకించబడినటువంటి వారం. అయితే చూడండి 4వ వచనంలో ఈ మాట మనం చదువుకొని ముగించుకుందాం. అయితే ఫిలిస్తీన్లకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలమున ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీయులను ఏలుచుండిరి కదా. కాబట్టి ఇశ్రాయేలీయులను ఎవరు వెళ్తా ఉన్నారంటే ఫిలిస్తీన్లు వెళ్తా వచ్చినారు కదా. కాబట్టి వాళ్ళ యొక్క ఆ యొక్క రీన్ నుంచి వాళ్ళని విడిపించడానికి దేవుడు సంసోను ఏర్పరచుకుంటూ వచ్చినాడు. కానీ సంసోను ఎటువంటి వాడైనప్పటికి కూడా దేవుడు ఏం చేస్తా వచ్చినాడంటే తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి దేవుడు సంసోన్ని వాడుకుంటూ వచ్చినాడు. తర్వాత వచనాల్లో మనం ఆ సంగతులు చూస్తూ వచ్చినాం. ఆ విధంగా అనేకులు ఉంటూ వచ్చినారు. దావీదు కూడా తప్పు చేస్తూ వచ్చినాడు. దావీదు తప్పు చేసినప్పటికి కూడా
దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి దావీదును ఉపయోగించుకుంటా వచ్చినాడు. అంతేకాదు యోనా కూడా దేవునికి అవిధేయత చూపిస్తా వచ్చినాడు. అయినప్పటికీ కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి యోనాను ఉపయోగించుకుంటా వచ్చినాడు. సంసోను కూడా ఆ విధంగా ఉపయోగించుకొని తనకి ఛాన్సెస్ ఇస్తా వచ్చినాడు, కానీ సంశయంను దాన్ని ఉపయోగించుకున్నటువంటి వాడిగా లేడు. తర్వాత చివరిగా తను దాన్ని గుర్తెరిగినటువంటి వాడిగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి మనం ఆ విధంగా ఉండకూడదు. మన జీవితంలో మనం దేవుని కొరకు నిలబడాలంటే మనము అపవిత్రమైనటువంటి వాటి నుంచి దూరంగా ఉండాలి, ప్రత్యేకించబడినటువంటి వారంగా ఉండాలి. ముఖ్యంగా మనం ఈ లోకంతో సాంగత్యం చేసేటువంటి వారంగా మనం ఉండకూడదు. దేవునితో మనము ఆ యొక్క జోడుగా కలిసి, లేకపోతే దేవునితో మనము యేసుక్రీస్తు ప్రభువారితో మనం కాడిని మోసేటువంటి వారంగా ఉంటూ వస్తే అప్పుడు ఆ కాడి మనకు సులువుగా ఉంటుంది. దేవుడి వాక్యాన్ని దీవించుగా.